వరంగల్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. న్యాయం కావాలని పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి తమనే వేధిస్తున్నారని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తన భర్తను కాపాడి పోలీసులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ సిపిని ఆశ్రయించింది బాధితురాలు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. చిత్రహింసలు భరించలేక తన భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ వరంగల్ సిపిని కలిసింది. అసలు తన భర్త బయటికి వెళ్ళడానికి కారణము పోలీసుల చిత్రహింసలు అంటూ కూడా పిటిషన్ ఇచ్చింది. ఆ తర్వాతే మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. అసలు ప్రస్తుతం మనతో బాధితురాలు శ్యామరావు మాధవ్ ఉన్నారు. అసలు అమ్మ, ఏం జరిగింది? మీ భర్త ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు? అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా? సార్, సిఐ సార్ హెల్ప్ చేస్తా అని పిలిపించి, తను మాకు నీకు హెల్ప్ చేస్తాను, ఇద్దరిని పిలిపించి మాట్లాడతాను అని చెప్పారు సార్. నా భర్త తనను మాట నమ్మి వెళ్ళాడు సార్. వెళ్ళగానే తన ఫోన్, వాచ్ రెండు గుంజుకొని తన చిత్రహింసలు పెట్టారు సార్. చాలా బాగా కొట్టారు సార్. మొత్తం దౌర్జన్యంగా 5 కానిస్టేబుల్ పట్టి గుంజుకొని కింద కూర్చోబెట్టి బాగా కొట్టారు సార్. అసలే నా భర్త ఒక కేసులో విక్టిమ్ సార్. తల అంతా పగిలిపోయింది. అదే తల మీద చితక బాదారు సార్. బాగా పట్టాతోని కొట్టారు. కాళ్ళకి దొంగలేసి బాగా విపరీతంగా కొట్టారు సార్. కాళ్ళన్నీ వాసిపోయినాయి సార్. అసలు ఏ పోలీస్ స్టేషను? సిఐ ఎవరు ఆయన? హసన్పర్తి పోలీస్ స్టేషన్ సార్. జివ్వాని సురేష్ సార్. ఓకే, అసలు నిజంగా అసలు ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు పోలీసుల దగ్గరికి ఎందుకు పోయిండు? ఈయన పోలీసులు ఎందుకు పిలిచారు సార్? ఇక్కడ మా బంగపహాడ్ గ్రామంలో ఒక కులంలో ఒక పెద్ద అయిన ముసుగు వీరేశం అని ఒక అతను ఉంటాడు సార్. అతనికి మా మామయ్య గారు 1,50,000 డబ్బులు ఇచ్చారు సార్. ఆ డబ్బులు ఇవ్వమని నా భర్త అడిగితే తను మా కేసులో ఉన్న అక్యూజ్లకు కాల్ చేసి పిలిచి బెదిరిస్తున్నారు సార్. నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరిస్తున్నారు సార్. అలా బెదిరించినప్పుడు నా భర్త భయపడి 100కి డయల్ చేశారు సార్. అప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వచ్చి తన కోసం వెళ్తే వాళ్ళందరూ పారిపోయారు సార్. ఆ నెక్స్ట్ డే కూడా 100కి డయల్ చేశారు సార్. డయల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ కాకుండా అక్యూజ్లకి కాల్ చేసి ముసుగు వీరేశం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. మమ్మల్ని అడగకుండా అక్యూజ్ల వాళ్ళని అడుగుతున్నారు సార్. అలా ఎందుకు అడుగుతున్నో నన్ను అడగాలి కదా అని నా భర్త నిలదీస్తే నా భర్తని బెదిరించారు సార్. నువ్వు పోలీస్ స్టేషన్కి రా, ఏంటి నీ బాగా మాట్లాడుతున్నావు అని బెదిరించారు సార్ అందరు కలిసి. ఆ రోజు అయిపోయింది సార్. నెక్స్ట్ డే సిఐ సార్కి కాల్ చేశారు నా భర్త. ఏం చేయాలి సార్, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని. తను ఆ రోజు రాత్రి మేమంతా పడుకున్నాం సార్. తను లేచి ఇది రాశాడు సార్, సూసైడ్ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు సార్. మేము లేచి 4 o'clockకి అలా లేచి చూసేసరికి లెటర్ ఉంది సార్. తను మాత్రం లేడు సార్, ఎటో వెళ్ళిపోయాడు. నా చావుకి, నేను చనిపోతున్నాను, నా చావుకి సిఐ సార్, ఎస్ఐ సార్, హసన్పర్తి సార్ అని చెప్పి రాసి వెళ్ళాడు సార్. వాళ్ళు తనను చాలా చితక బాదారు, నన్ను దౌర్జన్యంగా నన్ను పిలిచి మరి కొట్టారు అని చెప్పి రాశాడు సార్. ఇది జరిగిన తర్వాత, ఈ సూసైడ్ నోట్ తీసిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళారా? అసలు ఎక్కడ అప్రోచ్ అయ్యారు? నేను వెళ్ళలేదు సార్, హసన్పర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే మాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోలేదు సార్. వీళ్ళు సిఐ సార్ వల్ల మాకు జరిగింది కాబట్టి మేము ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం సార్. కానీ అక్కడ కొంచెం సార్ అవైలబిలిటీ లేకపోవడంతో మేము సిపి సార్ దగ్గరికి వెళ్ళాం సార్. సార్ మాకు రియాక్ట్ అయ్యాడు సార్. వెళ్ళి ఫస్ట్ ఇవన్నీ చూశాడు సార్. చూసి మీకు ఆ అబ్బాయి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి అప్పగించే బాధ్యత మీది అని హసన్పర్తి సిఐ సార్కి కాల్ చేశాడు సార్. సార్ చేసి ఈ అబ్బాయిని చిత్రహింసలు పెట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద కేసులు పెట్టి నా ముందు తీసుకొచ్చి పెట్టాలి అని ఆర్డర్ వేశారు సార్. సిపి సార్ ఆర్డర్ వేశారు సార్. సిఐ సార్కి చెప్పారు. సిఐ గారు మళ్ళీ మీకు ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడారా? మళ్ళీ తర్వాత సిపి గారు మాట్లాడిన తర్వాత? లేదు సార్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. కాకపోతే మేమే హసన్పర్తి స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వమని చెప్పారు సార్. సిపి ఆఫీస్లో మేడం వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చి వచ్చాం సార్. మొత్తంగా అసలు మీ భర్త ఆచూకీ పోలీసులు ఏమన్నా కనుక్కున్నారా? అసలు ఇప్పటివరకు అసలు ఎక్కడ ఉన్నారు అనుకుంటారు? మీకు అసలు మీకు ఏం న్యాయం జరగాలి? నా భర్త ఎక్కడున్నాడో తీసుకురావాలి సార్. తీసుకొచ్చి తనకి ఏం అన్యాయం జరిగింది, తనని ఎందుకు ఈ పోలీస్ వాళ్ళు ఎందుకు కొట్టారు, తన సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయాలి సార్. తనని ఎందుకు కొట్టారు, తనని ఎలా అన్నీ తీసి అసలు ఎందుకు తన మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు అనేది మాకు రీజన్ కావాలి. దానికే మాకు న్యాయం కావాలి సార్. ఫస్ట్ నా భర్త ఎక్కడున్నాడో క్షేమంగా ఇంటికి రావాలి సార్. నాకు మీ భర్త విషయంలో పోలీసు వాళ్ళని వచ్చి మీకు సాయం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వదిలేసారా అట్లా? సార్ నేను పిటిషన్ ఇచ్చాక వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు సార్. మొత్తంగా నీకు పోలీస్ సిఐ చిత్రహింసల ద్వారానే సిఐ మీద యాక్షన్ తీసుకోవాలి, ప్లస్ మీ భర్త కావాలి. అసలు నీ డిమాండ్ ఏంటిది ప్రధానంగా? సార్ నాకు నా భర్త రావాలి. వచ్చాక పోలీస్ వాళ్ళ మీద ఎందుకు అలా చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. నాకు
అలా ఎవరిని పడితే వాళ్ళని ఏ చిన్న తప్పు ఉన్నా కూడా ఏదన్నా మాట అంటారు, అంతేగాని అలా చిత్రహింసలకు గురి చేయరు సార్. ఎవరినైనా కొట్టాలంటే మనకు రైట్స్ ఉంటాయి, మన కోర్టు నుంచి తీసుకొని రావాలి. ఎవరినైనా ఏదైనా స్మగ్లర్స్ని వాళ్ళని కూడా కొట్టడానికి కూడా పర్మిషన్ తీసుకొని వస్తారు సార్. అలాంటిది ఏ తప్పు చేయని నా భర్తను పిలిచి మరి ఎందుకు కొడతారు సార్? అది సార్ నాకు కావాల్సింది. ఎందుకు కొట్టారు, వాళ్ళ మీద ఎందుకు కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి సార్ నాకు. ఇది చూసాము. బాధిత మహిళ మాధవి తన భర్త మిస్సింగ్ వ్యవహారం లోపల మొత్తంగా 30వ తేదీన తెల్లవారుజాము 1:20కి తను సూసైడ్ నోట్ రాశాడు. ఇందులో 4 పేజీల సూసైడ్ నోట్లో కూడా తన జీవితం ఒక పోరాటంలా మారిపోయింది. తనను పోలీసులు కూడా చిత్రహింసలు పెట్టారు. గతంలోనే తనపై దాడి జరిగింది. ఆ దాడి లోపల తీవ్రంగా గాయపడి ప్రాణాల మధ్య దాదాపు వారం రోజుల పాటు హాస్పిటల్ కోమాలో ఉన్న పరిస్థితి కనిపించింది. ఇట్లాంటి సందర్భం లోపల తను ఒక చిన్న విషయం లోపల సిఐ పిలిచి చిత్రహింసలకు గురి చేశాడు. తన కుటుంబ సభ్యులు వెళ్ళినా కూడా తను కనికరించి వదిలిపెట్టలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసి ఇక సిపి వరకు వెళితేనే తప్ప దీనిపై పోలీసుల లోపల చలనం రాలేదు. ఆ తర్వాతే హసన్పర్తి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంకా తన ప్రశాంత్ మిస్సింగ్పై కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కానీ ఓవైపు అన్యాయంగా అకారణంగా తన భర్తను చిత్రహింసలకు గురి చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే విధంగా చేసినటువంటి ఆ సీఐపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళ మాధవి డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో వరంగల్ పోలీస్ కమిటీ పోలీసుల తీరు కూడా పూర్తిగా వివాదాస్పదం అవుతుంది. మొత్తానికి ఇట్లాంటి పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని బాధితులను ఇబ్బందులకు గురి చేసే పోలీసులపై చర్యలు తీసుకొని ఒక డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.